నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 29వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తె. ఈ రోజు భాద్రపద మాస బహుళపక్ష ద్వాదశి తిథి సాయంత్రం 4:47 వరకు, తదుపరి త్రయోదశి తిథి. మఖ నక్షత్రం ఈ రోజు పూర్తిగా. సాధ్యయోగం రాత్రి 12:28 వరకు, తదుపరి శుభం యోగం. తైతుల కరణం సాయంత్రం 4:47 వరకు, గరజి కరణం రాత్రి తెల్లవారుజామున 5:54 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:58 నుండి 6:45 వరకు. అమృతకాలం రాత్రి 3:39 నుండి రేపు ఉదయం 5:25 వరకు. హైదరాబాద్ ప్రాంతం వరకు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం రాత్రి 4:01, చంద్రాస్తమయం సాయంత్రం 4:15. అభిజిత్ ముహూర్తం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:18 వరకు. రాహుకాలం సాయంత్రం 4:36 నుండి 6:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:06 నుండి 1:36 వరకు. ఈరోజు ఇందిర ఏకాదశి పారణ. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో ప్రస్తుతం క్షీరవర్జం జరుగుతున్నది కాబట్టి ఈ రోజు పారణ భోజనంలో పాలు కాని పాలతో చేసిన పదార్థాలను వాడకూడదు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కల్కి ద్వాదశి. ఈ రోజు యతి ద్వాదశి. దీనినే యతి మహాలయం అని కూడా అంటారు. సన్యాసులు, యతులు సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి వారి ప్రవర్తన ద్వారా, రచనల ద్వారా ధర్మశాస్త్రాలను భావితరాలకు అందించి సమాజానికి ఎంతో సేవ చేశారు. వారి రచనలు, బోధనల ద్వారా ప్రభావితమై ఆచరించిన శిష్యులను యతి పుత్రులు అని పిలుస్తారు. ఈరోజు యతులకు వారి శిష్యులు యతి రుణం తీర్చుకోవటానికి ఈ రోజు వారికి శ్రార్థ విధులను నిర్వర్తిస్తారు. కానీ ఈ శ్రార్థ కార్యక్రమంలో పిండ ప్రదానం చెయ్యరు. బ్రాహ్మణులకు ఈ రోజు అన్న సంతర్పణం చేస్తారు. కొంతమంది ఈ రోజు కేవలం యతులకు ప్రత్యేకించిన తిథి అనే భావనతో ఇతర పితృతర్పణాలు నిర్వర్తించరు. పితృపక్షాలను పార్వణ శ్రార్థాలు అని పిలుస్తారు. ఈరోజు ద్వాదశి శ్రార్థం. శుక్లపక్ష ద్వాదశి తిథి రోజు కానీ, బహుళపక్ష ద్వాదశి తిథి రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. త్రయోదశి ప్రదోష వ్రతం. ఈ రోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉండటం వలన శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.